కాల్చుకో. నాకు నా ప్రాణం కన్నా నా చెల్లెలి మానవే ముఖ్యం. వెంటనే నీ మనుషుల్ని ఈ ఊరుదులు విడిపోమని చెప్పు. లేదంటే నాతో కలిసి నువ్వు కాలి బూడిదవుతావు. ఆగండ్రా. బాధపడుతున్నావా బాబు? తల్లి కావాలంటే పురిటి నొప్పులు భరించాలి కదమ్మా. మీ కొడుకు మంచివాడు కావాలి అంటే ఈ నొప్పిని భరించక తప్పదు. పదమ్మ వెళదాం. అత్తయ్య, మీరు చెప్పింది నిజమే. ఈ స్వామీజీ అచ్చం మీ అబ్బాయిలానే ఉన్నారు. ఈవిడే మీ అబ్బాయి లవరా? ఎలా స్వామి కరెక్ట్ గా చెప్పేశారు? అదే శివశక్తి. మీరు బాగా మారిపోయాడు స్వామి. పెళ్లి కూడా మీరు చెప్పిన టైంకే చేసుకుంటానంటున్నాడు. ఆ స్థాయికి మీ భక్తుడయ్యాడు. నిజమా? చాలా సంతోషం. పెళ్ళి ఒక 3 నెలల తర్వాత పెట్టుకోండి. అప్పుడే అందరికీ మంచిదనుకుంటాను. ఈయన చెప్పిన మాటల్ని అలాగే చెప్పేశారు మీరు. ఓ, ఆయన అలాగే చెప్పారా? అవును. ఆయన జ్ఞాని. శాస్త్ర విజ్ఞానాన్ని పరిశోధించేవాడు విజ్ఞాని. ఒక భక్తుడి మనస్సుని చదివేవాడు మహాజ్ఞాని. అది సరే కాని నా ఫీలింగ్స్ అర్థం చేసుకోకుండా పెళ్లినెందుకు 3 నెలలు వాయిదా వేశారు? అప్పుడే గురువు ఇల్లు మారుతాడు. అంతలో ఈయన మారిపోతారే? ఆయన మారడం గురించేగా చెప్తున్నాను. నాకేమీ అర్థం కావట్లేదు స్వామి. అది ఆధ్యాత్మికం. నీలాంటి అర్భకులకు అది అర్థం కాదు. భక్త, మీతో కాస్త విడిగా మాట్లాడాలి. లోపలికి వస్తారా? ఏమిటి స్వామీజీ, మ్యాటర్ అది ఎలా సాగుతోంది? అంత సక్రమంగానే సాగుతోంది. 3 నెలల తర్వాత నువ్వు వెళ్ళేసరికి ప్రశాంతంగా ఉంటుంది. ఉంటుంది ఉంటుంది. ఇలా చూడండి, జీవితం అన్నది గాలి లాంటిది. ఇంతవరకు మీరు చూసింది కేవలం పైరుగాలి మాత్రమే. ఇంకా చలిగాలి, కొండగాలి, పిల్లగాలి, వడగాలి, ఈదురుగాలి, సుడిగాలి అని ఉన్నాయి. ఇవన్నీ కలిసి కొట్టినప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. త్వరగా రండ్రా. పోనీరా, తొందరగా పోనీ. నీకు చెప్పేది త్వరగా పోనీ. త్వరగా పోనీరా. ఎవరు కావాలి? నువ్వేనే రాలే.
బ్రోకరు నేను రిలీజ్ అయిన వెంటనే నిన్నే వెతుకుండాల్సిందే, కానీ నీ చెల్లెలికి పెళ్లి కొడుకుని వెతికేరా. రేయ్, నువ్వు నా చెల్లెలికి పెళ్లి చేసావు కదరా, ఇప్పుడు నీ చెల్లెలికి నేను బ్రోకర్ పని చేశాను. దీనికి నేను చూసిన పెళ్లి కొడుకుని చూస్తావా? రేయ్, తీసుకురండి రా పెళ్లి కొడుకుని. చూడలే, ఏ వల్లుడు రెడీయా? తల్లి కొడుకులిద్దరూ దీన్ని ఆశీర్వదించండి. వదలే. ఈశ్వర్, వెళ్ళి కాపాడు. పోరా, పోరా. వదలే. ఒక నిమిషం ఇలా చూడండి, నేను ఏదైనా తప్పు చేస్తుంటే నన్ను క్షమించండి. దయించి నా చెల్లెని వదిలేసేయండి. ఏంట్రా బోడి డైలాగులు కొడుతున్నా? ఈశ్వర్, ఆ రోజు రెచ్చిపోయావు, ఈ రోజు ఏం తగ్గిపోయావు? రేయ్, రారా, ఈశ్వర్, నా మీదికి రారా. ఏంట్రా చిరుత బిత్తరపోతోంది? చెయ్యతురా, మీదికి రారా, రారా. పెళ్లి కూతురా, రావే. ఏమిట్రా అలా చూస్తావు? వెళ్ళి దాన్ని కాపాడు. రేయ్, గట్రా తాళే. పోరా. ఆగండి, నేను చెప్పేది వినండి. ఇది తన జీవితం. దండించదలుచుకుంటే నన్ను దండించండి. తననే చేయక పోరా. ఈశ్వర్, తిరునాళ్లలో తప్పిపోయిన వాళ్ళ చూపేంట్రా. రారా. రేయ్, దమ్ముంటే రారా, మీదికి రారా, మగాడు వచ్చి రారా. ఏయ్, ఏంటి అన్నయ్య? రావే. ఈశ్వర్, నీకేం కాలేదురా? ఈశ్వర్, చెయ్యిరా. ఏమిట్రా అలా చూస్తావు? ఎందుకురా తన్నులు తిని చేస్తావు? వాడిని కొట్టవా? నీ చెల్లెలు వాడి నుంచి కాపాడవా? నువ్వేమన్నా సాములేరువా? చెప్పరా, నువ్వేమన్నా సాములేరువా? ఏయ్, రావే. వచ్చి తాళి కట్టించుకోవే. ఏయ్, ఏయ్, ఏయ్. ఏరా, అవమానం భరించలేక నిప్పంటించుకుని చావబోతున్నావా? అంటించుకోరా, ధైర్యం ఉంటే కాల్చుకోరా. ఆ అగ్ని సాక్షిగా నీ చెల్లెలి పెళ్లి జరుగుతుందిరా. రై, కాల్చుకోరా. రై, చూస్తావేంట్రా, కాల్చుకో. ఏయ్, 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 ఏయ్. నాకు నా ప్రాణం కన్నా నా చెల్లెలి మానవే ముఖ్యం. వెంటనే నీ మనుషుల్ని ఈ ఊరుదిని వెళ్ళిపోమని చెప్పు. లేదంటే నాతో కలిసి నువ్వు కాలి బూడిదవుతావు. ఆగండ్రా, పొండ్రా, పొండ్రా, పొండ్రా. ఇలా చూడు, మంచివాడి కోపం వస్తే ఒంటికి మంచిది కాదు, చెడ్డవాడి కోపం వస్తే ఊరికి మంచిది కాదు. మంచివాడిగా ఉండడానికి ప్రయత్నించు.